హాయ్ హలో నమస్తే వరకం సలాం గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, నేను పానకం కోసం బాగా ఇష్టపడేవానండి. మీరు శ్రీరామనవమి రోజు ఏం చేసేవాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కానీ ఇది నేను జోక్ చెప్పాను, కానీ ఏ మాట కామాట శ్రీరాముడు మంచిగా బ్రతికాడు. ఆయన చాలా త్యాగం చేశారు. లాస్ట్ మినిట్లో రాజ్యాంగం వద్దమన్నా కూడా అలా త్యాగం చేసిన వ్యక్తి శ్రీరాముడు. అలాంటి వ్యక్తి జన్మించిన రోజు ఈరోజు, అలాగే కళ్యాణమైన రోజు కూడా. మీకు అందరికీ ఒక్కసారి ఎవరికైతే శ్రీరామ్ ఇష్టమో వాళ్ళందరూ జై శ్రీరామ్ అని కామెంట్ అయితే పెట్టేయండి. నెక్స్ట్ మనం అభ్యాసంగా వెళ్ళిపోతాం. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే. రామ్ చరణ్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి స్వీట్ అండ్ కలర్ఫుల్ బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. RRR సినిమాలో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు బాగా నటించారనమాట. అలాగే ఆయన మొదటి సినిమా వచ్చి చిరుత. ఈ చిరుత సినిమా చాలా బాగుంటుంది. మీకు రామ్ చరణ్ గారి సినిమాల్లో ఏ సినిమా ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే రామ్ చరణ్ గారు ఇంకా ఎటువంటి సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, ఇంకా మీరు ఏ రోల్లో చూడాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చూసి ఆనందిస్తాను. నేను కూడా తెలుసుకుంటా అని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అనే విషయం కూడా. అలాగే ఇంకో విషయానికైతే వెళ్ళిపోతాం. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం. రంగస్థలం అంటే మనకు ఆల్మోస్ట్ మనకు గుర్తొచ్చాయి మన తాతయ్యలు అమ్మమ్మలు ఉంటుంటారు కదా, వాళ్ళు వింటుంటారు పద్యాలు. వాళ్ళ ఆ రాగాలు అంటే చాలా బాగుంటాయి. ఆ దినోత్సవం అనమాట. ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ చూస్తుంటే మీకు ఏది ఇష్టమో గుర్తు చేయండి. నాకు మా తాతయ్య చెప్పాడు, ఏదో హరిశ్చంద్ర పద్యాలని చాలానే చెప్పాడు అనమాట. అలా ఉంటాయి కదా, వాటిలో మీకు ఏ ఇష్టమో అని కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను చూసి ఆనందిస్తాను. అలాగే ఇంకా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు న్యూస్ విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో ఇవాళ సాయంత్రం 6:30 గంటలకైతే వర్చువల్గా అయితే మీటింగ్ అయితే పెడుతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు కొన్ని దేశాల్లో యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. వాటి గురించి ప్రధానంగా చర్చించడానికైతే పెడుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళని సురక్షితంగా మన దేశానికి అయితే తీసుకొస్తున్నారు. వాటిలన్నిటి కోసం అయితే పెడుతున్నారు. చూద్దాం ఏ మీటింగ్ అవుతుందో ఏంటిదో నేను చూసి నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఇవాళ మీటింగ్ ఎలాగో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో డిసిషన్ అయితే తీసుకోమంటారు. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఆర్జే శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కేంద్ర మంత్రి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. దేశవ్యాప్తంగా దాదాపు 120 జిల్లాలలో డ్రైవింగ్ స్కూల్స్ అయితే పెట్టబోతున్నారు అనమాట. ఈ 5 ఏళ్లలో కనీసం 2 కోట్ల మందికి అయితే డ్రైవింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎలాగో డ్రైవింగ్ వస్తుందని చెప్పి ఇందులోనే ఈయన ఒక విషయంగా పేర్కొన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మన దేశంలో దాదాపు సంవత్సరానికి 5 లక్షల పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. దాదాపు 1.5 లక్ష మంది చనిపోతున్నారు. ఇందులో సగం మంది 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలోనే ఉన్నవాళ్ళు చనిపోతున్నారని చెప్తున్నారు. దీనికి కారణం రోడ్డు మలుపులు అవి ఇవి అనేది చెప్పారు. ఇప్పటి వరకు నితిన్ గడ్కరీ ప్రభుత్వం, అదేనండి మన కేంద్ర ప్రభుత్వం, దాదాపు 40,000 కోట్లతో రోడ్లు అయితే బాగు చేశారని చెప్పేసి చెప్పారనమాట. ఏం చేద్దాం, ఎన్ని చేసినా మన వాళ్ళు మారరండి. మన వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. అందరూ కూడా స్ట్రిక్ట్గా ఉంటే మారుతారు నా ఒపీనియన్. ఏంటి ఎవరైతే తాగి డ్రైవ్ చేయొద్దురా అంటారు. అబ్బే, నేను తాగతా, నేను పాడతా, నేను తాగి డ్రైవ్ చేస్తా అని మన వాళ్ళు వాదుకలా చేస్తుంటారు. చూద్దాం, ఏం చేయలేం, ఏమవుతుందో ఏంటో, మనం ఏం చేస్తున్నా చూస్తూ ఉండాల్సిందే. అలాగే ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతవరకు గ్యాస్ ఎటువంటి కొదవ లేదు అని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారన్నమాట. గ్యాస్ నీట్గా ఉంది అని ఉంది అని కూడా చెప్పారు. అలాగే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం మనతో చెప్పింది. అదేంటో కూడా నేను చెప్తాను. మనకి 60 రోజుల వరకు పెట్రోల్ మరియు డీజిల్ అన్నీ మనకి నిష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఏం టెన్షన్ పడద్దు, అమ్మో పెట్రోల్ దొరకట్లేదే అని చెప్పేసి కూడా చెప్తారు. అలాగే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. మార్చ్ 28వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి అనుకుంటారు ఇంకా పూర్తి షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. పూర్తి షెడ్యూల్ అయితే వచ్చేసింది. మే 24వ తేదీ వరకు అయితే లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. మే 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎవరు గెలుస్తారు, ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచండి. అలాగే మీ ఫేవరెట్ టీం ఏదో
కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మే 24వ తేదీన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఈసారి మ్యాచెస్ ఏ మలుపు తిరుగుతాయో మనం వెయిట్ చేయాల్సింది. ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈసారి ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అయితే ఉండట్లేదు, క్లోజింగ్ సెరమనీ మాత్రం ఘనంగా ఫుల్ మంచి జోష్ అయితే చేయబోతున్నారు. అన్నీ చేయాలంటే మనకు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సహజంగా మనం అందరం రైలులో చాలా ప్రయాణిస్తూ ఉంటాం. ఎంతలా అంటే ఏ ఇబ్బంది అయినా రైలు అయితే మనకి చాలా సౌకర్యం అంది. ఏం కావాలన్నా ప్రతి ఐఆర్సిటీ కావచ్చు, కొన్ని యాప్స్లో మనతో టికెట్స్ అయితే బుక్ చేస్తూ ఉంటాం. కానీ ఇంతకుముందు వరకు మనం టికెట్ బుక్ చేసుకుంటే ఇంత కోస్తో రీఫండ్ అయితే వస్తుంది. కానీ ఒక రైల్వే మంచి నిబంధన తీసుకొచ్చింది. ఇప్పుడు మీదట 8 గంటలకు ముందు కనుక ట్రైన్ బయలుదేరక ముందు, అంటే 8 గంటల ముందు మీరు కనుక టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు రీఫండ్ అయితే వస్తుంది. ట్రైన్ బయలుదేరిన తర్వాత 7 అవర్స్, 6 అవర్స్, 5 అవర్స్ అప్పుడు మీరు కనుక టికెట్లు బుక్ చేసుకుంటే ఏమైతే రీఫండ్ రావు. కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు కొంచెం ఆలోచించి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. అలాగే ఇంకొక న్యూస్ అయితే ఉంది, దాంట్లో కూడా వెళ్ళిపోదాం. ఇవాళ మార్నింగ్ ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 14 మంది అయితే చనిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం జిల్లాలో అయితే జరిగింది. దానికి నేనైతే చాలా బాధగా ఉన్నాను. వాళ్ళందరికీ రెస్ట్ అండ్ పీస్ అని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి వైద్యం అయితే అందిస్తుంది. ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చారు. ఎవరైతే గాయపడి ఉంటారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు అయితే ఇచ్చారు. ఇలాంటి వీడియోస్ ఎలా అయింది యాక్సిడెంట్ అంటే ఒకసారి మనం చూద్దాం. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టడంతో లారీలో ఉన్న డీజిల్ ట్యాంక్ లీక్ అవ్వడం, ఆ మంటలు రావడం, దాదాపు 14 మంది చనిపోయారు. కొన్నిట్లో 12 మంది వస్తుంది, కొన్నిట్లో 14 మంది వస్తుంది, కొన్నిట్లో 15 మంది వస్తుంది. కానీ అఫీషియల్ లెక్క అయితే ఇంకా లేదు. దాదాపు 20 మందికి పైగా అయితే గాయాలయ్యాయి. వాళ్ళలో 7 మంది పరిస్థితి చాలా సీరియస్గా ఉందంటారు. కానీ వాళ్ళందరూ కూడా మంచిగా కోరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకా చాలా బస్సు అగ్నికి ఆలోచన ప్రమాదాలు జరగని ఇవన్నీ మీకు ఫుల్ లెంత్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏం జరుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన బస్సులో ప్రయాణించే ఎటువంటి ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఇవాళటి వీడియో. మళ్ళీ మనం రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆర్జే శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.